సో మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు. అటువంటి మహనీయులలో ఎంతోమంది మన తెలుగు తల్లి ముద్దు పెట్టారు. ఈరోజు మనం కొద్దిమంది మహనీయులను జ్ఞప్తికి తెచ్చుకుని వద్దాం. దీనికి సహాయపడుతున్నారు చిన్నారులు కొత్తపల్లి అఖిల్, అర్షియా సురేష్, అల్లూరి దేవ్, బొల్లు హాసిని, మైరా సింగ్, నిధి పటేల్, ముంచెర్ల శ్రీధర్, రత్నం శృతి, పిల్లా సుహాస్. ఈ కార్యక్రమాన్ని రూపొందించినది ఉమా శిరీష. సో మీ చిన్నారులందరూ వస్తున్నారు. మేము గుర్తించవలసింది ఏమిటంటే వీళ్ళందరూ 4 ఏళ్ల వయసు లోపు వాళ్ళు. సో ఎంతో ఓపికగా ఎంతో కష్టపడి నేర్చుకున్నారు. వాళ్ళందరినీ మీరు చప్పట్లతో ప్రోత్సహిస్తారనుకుంటున్నాం. గట్టిగా ఒకసారి. మొదలైన వాటి అభ్యున్నతికి చాలా కృషి చేశారు. వీరిలో మన ఆంధ్రదేశం నుండి కొందరు. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు కంచర్ల కోపంగా శ్రీరాముని కొలిచి కీర్తించి భద్రాచల రాముడైనాడు. వీరత్వం, తెగువ, గొప్ప పాలనా దక్షత కలిగిన కాకతీయ వీరవనిత రాణి రుద్రమ్మదేవి. విద్యావేత్తగా, తత్వవేత్తగా విశ్వవిఖ్యాతిని ఆర్జించిన భారత 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు కాళీమాత వరప్రసాద కవీశ్వరులు గార్లపాటి రామకృష్ణాచార్యులు. వికట కవిగా ప్రఖ్యాతిగాంచిన తెనాలి రామకృష్ణుడు. భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. Yes,
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు కాకర్ల త్యాగబ్రహ్మ నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిజ్ఞుడు, వ్యూహ నిపుణుడు, కవి పోషకుడు. సాహిత్యంలో ఈయన ఆంధ్రభోజనిగా కీర్తింపబడినాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాను. రామకరాజులకు, విజయనగర పౌరులకు, మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం. తెలుగు సాహితీ చరిత్ర ప్రకారం మొదటి వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యులు. దక్షిణాపథంలో వచన సాంప్రదాయానికి, పద కవితా శైలికి ఆద్యుడు అన్నమయ్య. తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన గొప్ప సాహితీకారుడు, కన్యాశుల్క నాటక సృష్టికర్త గురజాడ అప్పారావు. తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించాడు. ఎందరో మహానుభావులు, అందరికీ